ఈక్వల్ ఇది ఉంది. ఒక తొలి ప్రేమ ఖుషి అలాంటి ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చా? తమనన్న కూడా అసలు బీజేఎం అసలు వేరే లెవెల్, గాడ్ లెవెల్ బీజేఎం ఇచ్చి పడేసారు. మేడం సినిమాలో స్టోరీ ఉందా, మ్యూజిక్ పరంగానే లేచిందా సినిమా? లేదు స్టోరీ కూడా ఉంది, చాలా బాగుంది మొత్తం సినిమా. జపనీస్ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేశారని చెప్తున్నారు కదా, మీకేమనిపించింది? లాస్ట్ లో యూజ్ చేశారు, మరి అంతేం కాదు, బాగుంది, చాలా బాగుంది. మేడం పవన్ కళ్యాణ్ గారు కటానా పట్టుకుని మార్షల్ ఆర్ట్ చేస్తుండే ఎలా అనిపించింది? అద్దరిపోయిందని చెప్తున్నా కదా, సీట్ లోంచి అందరూ లేచిన క్లాప్స్ కొట్టాల్సిందే. పవర్ స్టార్ కనిపించాడా మేడం? yes of course. అంటే డైరెక్టర్ ఫ్యాన్ బాయ్ కదా, ఎలా తీశారో ఫ్యాన్ బాయ్ సుజిత్. అసలు సుజిత్ ఫుల్ అసలు మేమందరం ఫిదా అయిపోయాము ఆయనకి, అంత బాగా తీసాడు. ఓజీ సక్సెస్ అయితే యూనివర్స్ క్రియేట్ చేస్తానని చెప్పి ఓజీ సుజిత్ ఒక పోస్ట్ చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ రెడీ అవుతుంటారా? మేబీ రిపీటెడ్ గా వస్తారా మేడం? మళ్ళీ ఉంది, ఇంకో షో ఉంది. స్టోరీ నిజంగా స్టోరీ చాలా బాగుంది మేడం. ఒక మాటలో ఓజీ గురించి మీరు ఏం చెప్తారు? ఫ్యాన్స్ కి పండగ అంతే. నేను పర్సనల్ గా బీకే ఫ్యాన్ కాదు భయ్యా, ప్రభాస్ ఫ్యాన్. పిచ్చ మ్యాచ్ ఎంజాయ్ చేసిన. సుజిత్ డ్యూటీ చేసిండు, మామూలు డ్యూటీ కాదు భయ్యా, తమన్ డ్యూటీ చేసిండు. పీకే ఏం చేయక నిల్చుండు, అంతే నిల్చుండు, వాకు మొత్తం అంతా సుజిత్ తమందే చూసుకుని అంతే. సినిమాలో అలాంటి ఎందుకు చెప్తాము? అదే కదా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేది, అది బెటర్ రివీల్ చేయొద్దు. కానీ పీకే ఫ్యాన్స్ ఎగేసుకుంటారు నా కాలరు పట్టలు నింపుకుంటారు. సావుకి ఇది ఇంటర్లింక్ అని చెప్తున్నారు, నిజమేనంటారా? ఉంది కానీ మరీ సాహో చూసేసుకోవాలంత లేదు. సాహోకి లింక్ ఉంది, సాహో గుర్తుండాలి అంతే. మళ్ళీ సాహో చూసేసుకోవాలంత లేదు, కానీ ఉంది. సుజిత్ అయితే అసలు అబ్బో భయ్యా, సాహోది ఒక షాట్ పడుతుంది మెంటల్ అంతే. ప్రభాస్ కనిపిస్తాడు కానీ కనిపించాడు అంతే. ప్రభాస్ ఉంటాడు అంతే, పక్కా ఫ్యాన్స్ ఫీస్ట్. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటారు బట్టలు. నేను ఎంజాయ్ చేసేసిన సినిమా మొత్తం. ప్రభాస్ ఉన్నాడు అంతే అన్నా. మాటలు లేవన్నా, సరిపోవన్నా మాటలు చెప్పనీక. నేను చెప్తున్నా కదా, యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయన్న? పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారు అన్నా బేబీ టాబ్లెట్లు వేసుకోవాలన్నా, కంట్రోల్ చేసుకోవాలంటే ఆ రేంజ్ లో వేస్తాం. నీకు ఆ రేంజ్ అయిపోతుంది హైప్. తమను గతంలో మన సినిమాను చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్పారు కదా, ఈ సినిమా ఖచ్చితంగా ఇండియా లెవెల్లో ఇన్స్పైర్ అవుతారంటారా? డాకు వంగిరాదు, బీజం వంగిరావు, ఓజీ అంతే. డాకు వంగిరాదు, అఖండ వంగిరాదు, ఓజీ అంతే. పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉందనంటే ఇలా పాత ఓల్డ్ స్టైలిష్ లుక్ అనేది. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ ఎంజాయ్ చేస్తారన్న, అసలు మామూలుగా లేదు. మనోడు నిలబడితే పునకాలు నిలబడితేనే అంతే, నిలబడితే అంతే. మాటలో ఓజీ గురించి ఏం చెప్తాను నువ్వైతే? ఓజీ గురించి ఒక మాటలో ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ కూడా కాదు, ఇండస్ట్రీ హిట్. ఈ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ కాదు కదా, రికార్డు ఎగరేస్తుంది ఇండస్ట్రీ హిట్. ఓజీ చూసారు, ఎలా ఉంది? ఒరిజినల్ గ్యాంగ్స్టర్, మన బాసే సరే, అసలు తిరిగేలేదు. క్యాకల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, మన బాస్ సూపర్ యాక్షన్, సూపర్ క్యారింగ్, ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ. తమనన్న మ్యూజిక్ తో నడిచిందా లేకపోతే సుజిత్ అన్న డైరెక్షన్ తో నడిచిందంటారా సినిమా? తమనన్న మ్యూజికే సరేనా, బట్ సపోర్ట్ వాస్ సుజిత్ అన్న డైరెక్షన్. బట్ ఓవరాల్ పవన్ షో. పవన్ కళ్యాణ్ గారి లుక్ ఎలా ఉంది? ఓల్డ్ లుక్ అనేది, ఓల్డ్ లుక్, న్యూ లుక్, అసలు నో ఛాన్స్ ఫర్ ఎనీ అదర్ ఎనీ క్వశ్చన్ మార్క్. సూపర్ జూపర్ అండ్ సూపర్ జూపర్. ఈ సావుతో ఇంటర్లింక్ అయిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు కదా. అరే అదే ఇదే ఓవరాల్ గా ఓజీ గురించి మీరేం చెప్తారు సార్? సూపర్ జూపర్ హిట్.